హాయ్ అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా మండే బ్లాగ్ అయితే చూసేస్తారు. అండ్ ఈరోజు డే 5 ఆఫ్ నవరాత్రి అండి. గుడ్ మార్నింగ్. ఈరోజు నవరాత్రి డే 5. అమ్మవారు శ్రీ మహాచండీ దేవి అవతారంలో దర్శనం అయితే ఇస్తారు. అండ్ ఈరోజు ఎల్లో కలర్, ఇదైతే నా ఎల్లో కలర్ శారీ. ఎలా ఉందో చెప్పేయండి. ఇది కూడా ప్లెయిన్ శారీయే. క్లాత్ తీసుకొని ఈ అంచు అయితే కుట్టించుకున్నాను నేను. బ్లౌజ్ కూడా సపరేటే, మల్టీ కలర్ అయితే బాగుంటుందని ఇది ఫుల్ శారీ లుక్ చూపిస్తాను. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. అలా నేనైతే రెడీ అయిపోయాను. నా శారీ ఎలా ఉందో చెప్పడం మర్చిపోకండి. ఇక్కడ నేను మా మార్నింగ్ డ్రింక్ ఏబీసీ జ్యూస్ కోసం అయితే రెడీ చేస్తున్నాను. రెగ్యులర్గా మన బ్లాగ్స్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు, మా డే ఏబీసీ జ్యూస్తో స్టార్ట్ అవుతుంది. ఇందులో నేను కుకుంబర్, క్యారెట్, బీట్రూట్ అండ్ యాపిల్ అయితే యాడ్ చేస్తాను. ఈ జ్యూస్ చాలా హెల్తీ అండి. మీరు ఎవరన్నా ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. వీక్లీ 3 or 4 days తాగినా సరిపోతుంది. మేము కంపల్సరీ 4 days తాగేలా చూసుకుంటాం. ఒక్కోసారి 6 days కూడా తాగుతాం. దానిలో ఏం రిస్ట్రిక్షన్ లేదు. అండ్ ఇలా హెల్తీగా డే స్టార్ట్ చేస్తే చాలా మంచిది మన హెల్త్కి అయితే. అండ్ కాఫీ, టీతో డే స్టార్ట్ చేయడం అస్సలు మంచిది కాదు మీ హెల్త్కి. సో ఇలాంటి హెల్తీ హ్యాబిట్స్ మీరు కూడా అలవాటు చేసుకోండి. ఇలా అయితే మా జ్యూస్ రెడీ అయిపోతుంది. జ్యూసర్లో మిక్సీలో వేసి స్ట్రెయిన్ చేసుకోవడం చాలా కష్టంగా అనిపిస్తుందండి. ఆ పల్ప్తో తాగలేము, స్ట్రెయిన్ చేసుకోవడం ఇబ్బంది. ఇలాంటి జ్యూసర్స్ చాలా హెల్ప్గా ఉంటాయి ఇలాంటి జ్యూసెస్ చేసుకోవడానికి. ఇక్కడైతే మరి పండగలున్న, పూజలున్న లంచ్ బాక్స్లు అయితే ఇవ్వాలి కదా. నా లంచ్ బాక్స్ ప్రిపరేషన్ కోసం నేనైతే రెడీ చేసేసుకుంటున్నాను. అండ్ ఈరోజు నేను అమ్మవారికి పానకం, వడపప్పు, చలిమిడి ఇంకా గుగ్గిళ్ళు అయితే నైవేద్యంగా పెట్టుకున్నాను. అదే కాబూలీ చనా అయితే బాయిల్ చేసి తాలింపు వేసి పెట్టుకున్నాను. ఈ కుక్కర్లో శనగలే కుక్ అవుతున్నాయి. అండ్ అటువైపు నేను మా హస్బెండ్కి లంచ్ బాక్స్లోకి బ్రింజల్ కర్రీ రెడీ చేస్తున్నాను. మా అమ్మాయి కోసం క్యారెట్ రైస్ కూడా చేశాను. రెసిపీస్ ఏం క్లియర్గా షూట్ చేయలేదండి. ఇవన్నీ రెగ్యులర్గా చేసేవే కదా. వంకాయ టమాటో కర్రీ కానీ క్యారెట్ రైస్ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, అందుకే నేనైతే షూట్ చేయలేదు. ఇంకా మీ పూజలు, మీ నవరాత్రులు ఎలా గడుస్తున్నాయి నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. మీరు కూడా కలర్ కోడ్ ఫాలో అవుతున్నారా? అమ్మవారికి ఏమేమి నైవేద్యాలు చేసి పెడుతున్నారు? మార్నింగ్ బిజీ రొటీన్లో పూజలను ఎలా మేనేజ్ చేస్తున్నారు అనేది నాతో చెప్పేయండి. ఇంకా మీకు నా రెసిపీస్, వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి? మీకు కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో దట్ నాకు రీచ్ పెరుగుతుంది. ఇక్కడైతే చూసారా, ఈరోజు వంకాయ టమాటో కర్రీలో వెరైటీగా చిన్న చిన్న వంకాయలు దొరికాయి. మొన్న మార్కెట్లో తెచ్చాను కదా, వాటిని జస్ట్ అలా స్లిట్ చేసి గుత్తి వంకాయకి వేస్తాం కదా, అలా వేశాను. కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు ఎవరైనా ట్రై చేయకపోతే చిన్న వంకాయలు అవైలబుల్గా ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి. ఇది చూసారా, మా పాప కోసం క్యారెట్ రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇంకిద్దరికి లంచ్ బాక్స్లు పెట్టేసి వాళ్ళిద్దరిని పంపించేస్తే నేనైతే పూజ చేసేసుకుంటాను. ఒక్కొక్కసారి వాళ్ళు ఉన్నప్పుడే అయిపోతుంది, ఒక్కొక్కసారి కొంచెం లేట్ అవుతుంది. ఈరోజు మండే మార్నింగ్ బిజీ మార్నింగ్. ఇదైతే లంచ్ బాక్స్. అండ్ ఇక్కడ నేను ప్రశాంతంగా పూజ అయితే చేసేసుకున్నాను. నేను ముందు చెప్పినట్టే ఈరోజు అమ్మవారు మహాచండీ దేవిగా దర్శనం అయితే ఇస్తారు. ఇలా నైవేద్యం పెట్టేసుకున్నాను. హారతి తీసుకోండి. అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజైతే మా పాప కోసం స్నాక్స్ చేసే టైం. ఇక్కడైతే మిక్సీలో ఏమేస్తున్నానా అనుకుంటున్నారా? షుగర్ తీసుకొని కొంచెం దాన్ని పౌడర్లా చేసుకుంటున్నాను. ఇంతకీ స్నాక్ ఏంటో చెప్పలేదు కదా. ఈరోజు మా అమ్మాయి కోసం ఇంట్లో బిస్కెట్స్ చేస్తున్నాను మైదాతో. అదేంటి మైదా పిండి అన్హెల్దీ కదా అనుకుంటున్నారా? అప్పుడప్పుడు పిల్లల కోసం ఓకే అండి, మనం పిజ్జా, బర్గర్ పెడుతున్నాం కదా, ఆ కేటగిరీలోనే ఇది కూడా అనమాట. తనకు చాలా ఇష్టం. ఎప్పుడన్నా అడిగితే చేస్తాను. దీన్నే నేను గోధుమ పిండితో కూడా చేస్తాను. ఈసారి ఎప్పుడన్నా చూపిస్తాను ఆ రెసిపీ. ముందుగా నేను 2 కప్పులు మైదా పిండి తీసుకున్నాను. 2 కప్పుల మైదాకి 1/2 కప్పు షుగర్ పౌడర్ అయితే సరిపోతుంది. దానిలో కొంచెం ఇలాచీ పౌడరు, కొంచెం బేకింగ్ సోడా, ఇంకా 1 స్పూన్ సూజీ అయితే వేసుకోండి. దీనివల్ల మంచి క్రంచీ ఫ్లేవర్ వస్తుంది బిస్కెట్స్కి. అండ్ నేను నెయ్యినైతే ఇలా వేడి చేసుకొని పిండిలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. నేను ఒక 2 tablespoon గీ అయితే తీసుకొని దాన్ని బాగా వేడి చేసుకొని పిండిలో వేసి కలిపాను.
పిండిని మీరు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా బాల్లా చేసినప్పుడు అది అలా ఉంటే మీ కన్సిస్టెన్సీ కరెక్ట్ అని అర్థం. అప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని పిండిని చపాతీ ముద్దలా కలుపుకోండి. ఇది నార్మల్ వాటరేనండి, లూక్ వామ్ వాటర్ అలా ఏం కాదు. ఇలా బాగా కలుపుకున్న తర్వాత పిండిని పక్కన పెట్టేసుకోండి. మైదా పిల్లలకి పెట్టచ్చా అంటే అన్హెల్దీనే, బట్ ఎప్పుడైనా ఓకే. దీనిలో కూడా నేను హాఫ్ మైదా గోధుమ పిండి, ఓన్లీ గోధుమ పిండి అలా కూడా చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఈ షేప్స్ చూసారా, ఇవి పిల్లలకి మన క్లే డౌలో వస్తాయి కదా, ఆ షేప్స్ నేను కొత్తగా ఉన్నప్పుడే తీసి పక్కన పెడతాను. మా పాపకి డిఫరెంట్ షేప్స్లో ఈ బిస్కెట్స్ తినడం అంటే చాలా ఇష్టం. అందుకే నేను తన కోసం అయితే షేప్స్ ఇలా కలెక్ట్ చేసి పెట్టుకుంటాను. నేను చిన్నప్పుడు మా మమ్మీ అయితే మన సిరప్స్కి మెజరింగ్ కప్స్ వస్తాయి కదా, వాటితో చిన్న చిన్న బిస్కెట్స్ లాగా గ్లాస్తో, మన దగ్గర ఏదైనా చిన్న బౌల్స్ ఉంటే వాటితో కూడా చేసుకోవచ్చు షేప్స్. బట్ మాకు పెద్ద అంత ఇష్టం ఉండవు, అందుకే నేను ఇలా చిన్న చిన్న షేప్స్ ఇది చూసారా, బటర్ఫ్లై షేపు ఎంత బాగుంటుందో అవి ఫ్రై అయిన తర్వాత ఆ షేప్స్. చిన్నపిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే మీరు తప్పకుండా వాళ్ళ దగ్గర క్లే డౌ ఉండనే ఉంటుంది. ఇలాంటి షేప్స్ కనుక ఉంటే వాటితో బిస్కెట్స్ చేసి పెట్టండి. నేను మైదాతో చేయమని చెప్పట్లేదు, మీరు గోధుమ పిండితో చేసినా సరే ఇలా షేప్స్లో కనుక మీరు ఇస్తే ఆ షేప్స్కి అట్రాక్ట్ అయ్యి పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. మా పాపకి ఈ షేప్స్ చూసి తినడమే కాదు, తను నేను కట్ చేస్తాను మమ్మ షేప్స్ అని కూడా బాగా ఇంట్రెస్ట్గా వస్తుంది. ఇప్పుడు మీరు ముందు చూస్తారు తను షేప్స్ కట్ చేయడం కూడా. ఇలా అయితే చేసేసుకొని అన్నీ ఒక ప్లేట్లో కలెక్ట్ చేసి పెట్టేసుకుంటాను. ఒక 2-3 టైమ్స్ చేసుకొని కలెక్ట్ చేసుకొని పెట్టేసుకుంటే అవి ఫ్రై చేసేసుకోవచ్చు. నేనైతే వీటిని ముందుగా డీప్ ఫ్రై కోసం ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను. చూసారా ఇక్కడ మా పాప చేస్తుంది, ఎంత ఇంట్రెస్ట్గా చేస్తుందంటే. తన కిచెన్ వర్క్స్లో ఇన్వాల్వ్ అవ్వడం అంటే చాలా ఇష్టం అండి. ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఆడపిల్లలంటే ఇంతేనేమో అని. చూసారా పప్పీ షేప్ అట్ట, అదే చూపిస్తుంది మీకు. పప్పీ, బటర్ఫ్లై, డాల్ఫిన్ చాలా చేశానులేండి, ఇంకా చాలా షేప్స్ కూడా ఉన్నాయి. ఎక్కువ ఏం ట్రై చేయలేదు, బట్ ఆ బటర్ఫ్లై షేప్ మాత్రం ఫ్రై అయిన తర్వాత చాలా బాగున్నాయండి. ఈవెన్ ఈ పప్పీ షేప్ కూడా, దాని టేల్ అవన్నీ చాలా ఫన్నీగా అనిపించింది. ఇంకా మీరు మీ పిల్లల కోసం ఏమేమి స్నాక్స్ చేస్తుంటారు? బయట నుంచి తెప్పిస్తారా? మా పాప అయితే బయట స్నాక్స్ అంత ఇష్టపడదండి, ఏవి సరిగ్గా తినదు. నేను తనకు చిన్నప్పటి నుంచి ఇలా అలవాటు చేసేయడం వల్ల ఏమో తెలియదు, కానీ ఎప్పుడన్నా ఓపిక లేక తెప్పించినా కూడా తను తినదు. సో ఇలానే నేను వీక్లీ 1 or 2 చేస్తూ ఉంటాను. ఇక్కడైతే మీరు ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని ఇవైతే వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. మీరు హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే లోపల కుక్ అవ్వదు అండ్ కలర్ బాగా డార్క్ అయిపోయి ఇంకా నల్లగా అయిపోతాయి. అందుకే మీరు ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి. మీరు బిస్కెట్స్ వేసేప్పుడు ఆయిల్ బాగా హీట్ అయి ఉండాలి. వన్స్ వేసిన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని మీరు చక్కగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు చూసారా కరెక్ట్ కలర్ అయితే వచ్చేసింది. ఇంక ఇప్పుడు వీటిని తీసేసుకోవడమే. నేనైతే ఫస్ట్ బ్యాచ్ తీసేస్తున్నాను. మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీరు బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. నేనైతే ఇక్కడ సెకండ్ బ్యాచ్ కూడా వేసేసుకుంటున్నాను. అవి కూడా బాగా ఫ్రై చేసి తీసేసుకుంటే చూసారా బిస్కెట్స్ ఎంత బాగున్నాయో, చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. ఈ షేప్స్కి పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా బాగా అట్రాక్ట్ అవుతారు. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంక ఈవినింగ్ అయింది, మా పాపనైతే స్కేటింగ్కి తీసుకెళ్ళాలి కదా, తనని స్కేటింగ్ కోసం తీసుకెళ్ళాను. వింటర్ వైబ్స్ మా దగ్గర స్టార్ట్ అయిపోయాయండి. ఆల్మోస్ట్ 5:40-5:45కే ఫుల్ డార్క్ అయిపోతుంది. చూసారా మా పాప స్కేటింగ్ చేసినప్పుడు అరౌండ్ 6:15-6:30 అయింది టైము. ఎంత డార్క్గా ఉందో చూసారా. తను ఏదో 7:30-8కి చేస్తున్న ఫీలింగ్. ఇంకా నేను ఈ వీడియోలో నిన్న వీడియో ఎండింగ్లో మీకు చెప్పాను కదా నేను మిల్లెట్ ఇడ్లీ ట్రై చేశానని. అది వీడియో అయితే షూట్ చేశాను. సక్సెస్ అయితే పెడదాం లేకపోతే వద్దన్నట్టు, బట్ డబుల్ సక్సెస్ అయితే అయింది. ఆ రెసిపీ ఈరోజు మీ అందరితో షేర్ చేస్తాను. తప్పకుండా ఇడ్లీ అయితే ట్రై చేయండి మీరు. ఇక్కడైతే నేను మీకు బ్యాటర్ చూపిస్తున్నాను చూడండి. ఇది ఫర్మెంట్ చేసిన తర్వాత నేను 1 కప్పు కొర్రలు 1 కప్పు మినప్పప్పు అయితే తీసుకొని బాగా ఒక 8 to 10 hours నానపెట్టుకోండి. నానపెట్టుకున్న తర్వాత గ్రైండ్ చేసేసుకొని నేను ఒక 4 hours ఫర్మెంటేషన్ కోసం పెట్టాను. ఈ మిల్లెట్ దోశ మీకు చెప్పాను కదా, అది ఫర్మెంట్ అవ్వకపోయినా ఇన్స్టెంట్గా వేసేసుకోవచ్చు. బట్ ఇడ్లీ మాత్రం ఫర్మెంట్ అవ్వకపోతే బాగుండదు కదా, అందుకే నేను 4 hours ఫర్మెంటేషన్ కోసం పెట్టాను. ఇక్కడైతే ఇడ్లీ వేసేస్తున్నాను చూడండి. నేను దీనికి కాంబినేషన్గా పుట్నాల పప్పు చట్నీ అయితే చేశాను. చాలా బాగుంది ఇడ్లీ, అసలు మామూలు టేస్ట్ కాదు. నేను మీకు చూపిస్తాను ఎంత ఫ్లఫీగా వచ్చిందో కూడా. ఇలా ఇడ్లీ పెట్టేసుకొని
నేనైతే రెడీ అయ్యాక మీకు చూపిస్తాను. అండ్ ఇవి మీకు రవ్వ ఇడ్లీలా ఉండవండి, రైస్ ఇడ్లీ వేసుకుంటాం కదా మనం, అలా రైస్ ఇడ్లీ లాగా స్పంజీ టెక్స్చర్తో చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా మాలాగా హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వాలనుకుంటే డెఫినెట్గా ఇవైతే ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో చెప్పండి. ఇంకా మీరు ఎవరైనా నాతో పర్సనల్గా మాట్లాడాలనుకుంటే మనకు సేమ్ రిత్కృతి స్వీట్ హోమ్ ఐడితోనే ఇన్స్టా అకౌంట్ అయితే ఉంది, అక్కడ నాకు డిఎం చేసేయండి, మనం మాట్లాడుకుందాం. చూసారా ఇడ్లీ ఎంత బాగా వచ్చాయో, నీట్గా నేను చక్కగా గీతో గ్రీస్ చేసుకొని ఇడ్లీ అయితే పెట్టుకున్నాను. నేను చట్నీ కూడా సర్వ్ చేసేసుకున్నాను. ఇక్కడ చూపిస్తున్నాను కదా మీకు ఎంత మెత్తగా ఉన్నాయో, అస్సలు గట్టిగా లేవు. నేను మిక్సీలోనే వేసాను బ్యాటర్ కూడా, అండ్ 4 అవర్స్లోనే బాగా ఫర్మెంట్ కూడా అయింది అది. సో మన ఆరోగ్యం మనమే కాపాడుకోవాలండి, ఆరోగ్యంగా ఉండాలంటే ఇలాంటి చిన్న చిన్నవి చేయడం తప్పదు. అండ్ మేమైతే ఇడ్లీ నెయ్యి లేకుండా అస్సలు తినం, కాబట్టి నెయ్యితో ఇడ్లీ అయితే సర్వ్ చేసేసుకున్నాను. ఇక్కడ చూడండి ఎంత మెత్తగా ఉందో, ఇడ్లీ చాలా బాగున్నాయి. మీరు తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీ వాళ్ళకి పెట్టి వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి, ఓకేనా? సరే అండి, ఈరోజు వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. రేపు నవరాత్రి డే 6 వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.